పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. వృషభ రాశి వారు 2026 జూలై మాసానికి గాను వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి 2026 జూలై మాసంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను అనగా 50% శుభఫలితాలను అందించే వాతావరణం ఉంది. అలాగే 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనగా వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా 2026 జూలై మాసం వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలను 50% శుభఫలితాలను 50% ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహాల సంచారం గురించి పరిశీలిస్తే చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూలై నెల 16 తర్వాత తృతీయ భావంలోనికి అనగా కర్కాటక రాశిలోనికి రావడం వల్ల అధికారుల సహకారం బాగుంటుంది. నూతన ఉద్యోగం కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వ సహాయాన్ని తండ్రి సహాయాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి పూర్తి సహకారాన్ని పొందగలుగుతారు. జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ జూలై నెలంతా కూడా చతుర్థములో సింహరాశిలోనే సంచరించడం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో స్త్రీజన సహకారంతో మీరు గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, అవకాశాలు అందుకుంటారు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. దశమ భావంలో కుంభరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ జూలై మాసంలో కూడా రాహు దశమ భావంలో కుంభరాశిలోనే సంచరించడం వల్ల వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. అధికారుల అండదండలు లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ కష్టానికి మీ పనితనానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మంచి ఫలితాలు అందుకుంటారు. అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు. భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ 2026 జూలై మాసంలో వృషభ రాశి వారికి లాభభావంలో అనగా మీనరాశిలో సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు చక్కదిద్దుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి రైతులకు కూలీలకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకునే వాతావరణం వృషభ రాశి వారికి శని భగవానుడు కల్పిస్తున్నాడు. మరి 2026 జూలై మాసంలో సూర్యుడు శుక్రుడు రాహువు శని ఈ ప్రధానమైనటువంటి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50% శుభఫలితాలు అందిస్తున్నాయి. అలాగే 2026 జూలై మాసంలో వృషభ రాశి వారికి కుజుడు బుధుడు గురువు కేతువు 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఇబ్బందుల్ని ఆటంకాల్ని అందించే వాతావరణం ఉంది. మరి 2026 జూలై మాసంలో వ్యతిరేక గ్రహాల యొక్క గమనాన్ని కన్నా పరిశీలిస్తే సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో అనగా వృషభ రాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ జనాలతో కానీ మనస్పర్ధలు వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఖర్చులు పెరిగిపోతాయి. వాహన రిపేర్లు కానీ వాహన ప్రమాదాలకు కానీ అవకాశం ఉంది. భూ సంబంధమైనటువంటి వివాదాల్లో మీరు చిక్కుకుని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో కర్కాటక రాశిలో వ్యతిరేకంగా సంచరించడం వల్ల జనసహకార లోపం కనిపిస్తుంది. మీ మాటల వల్ల అపార్థాలు అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆలోచనలు కలిసి రాదు. వ్యాపారంలో నష్టం వస్తుంది. ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు ప్రతికూలంగా ఇబ్బందికర పరిస్థితులను అందించేటువంటి వాతావరణం ఉంది. ఇక అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా తృతీయంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొందరి పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలను పోగొట్టుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి కొన్ని సర్దుబాట్లు కూడా మీకు కష్టంగా కనిపిస్తుంది. చతుర్థంలో సింహరాశిలో ఎప్పటి నుంచో కేతువు సంచరిస్తున్నాడు. ఈ 2026 జూలై మాసంలో కూడా కేతువు సింహరాశిలోనే సంచరించడం వల్ల అది మీకు చతుర్థ భావం కావడం వల్ల తండ్రికి సంబంధించి కానీ తల్లికి సంబంధించి కానీ కుటుంబపరమైనటువంటి విషయాలు మీకు కాస్త నిరాశను కలిగిస్తాయి, అశాంతిని కలిగిస్తాయి. ఆ రకమైనటువంటి నిరాశ అశాంతికి సంబంధించిన సంఘటన జరగడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. మరి 2026 జూలై మాసంలో ఈ వృషభ రాశి వారు కుజునికి బుధునికి గురువుకి కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈ పరిహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ వృషభ రాశి వారు చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశ స్వామిని నిత్యం ఆరాధించండి.
ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించండి. తృతీయంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారం ఉండదు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు ఉండదు కనుక రాఘవేంద్ర స్వామిని దర్శించడం, రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు కానీ రాఘవేంద్ర స్వామి చరిత్రను కానీ పారాయణం చేయండి. శనగలను సోమవారికి నైవేద్య సమర్పణ చేయండి. గురువారం రోజు సోమవారిని దర్శించి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. ఈ రకంగా చేయడం వల్ల గురువును కూడా మీరు అనుకూలంగా మంచి ఫలితాలు పొందేటువంటి వాతావరణంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక తృతీయములో బుధ సంచారం ఉంది. వ్యాపార లావాదేవీలన్నీ కూడా ప్రతికూలంగా సంచరించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం ఉంది కనుక బుధవారం రోజు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి సోమవారికి నమస్కరించుకోండి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం చదవండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి కానీ గోవులకు కానీ ఆహారంగా దానం చేయండి. జన్మరాశిలో కుజ సంచారం ఉంది. వృషభ రాశి వారికి ఈ కుజుడు జన్మరాశిలో సంచరించడం వల్ల ఒత్తిడి అధికమవుతుంది, ఖర్చులు అధికమవుతాయి, భూవాహన సమస్యలు అధికమవుతాయి కనుక మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించండి. సుబ్రహ్మణ్యాష్టకం కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ చదువుకోండి. ఎర్ర కందులను పేదవారికి దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల కుజదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. జన్మ కుజదోషం మిమ్మల్ని కాస్త ఉపశమనం కలిగించే విధంగా ఆ పరిహారం మీకు ఉపయోగపడుతుంది. మరి 2026 జూలై మాసంలో ఈ వృషభ రాశి వారు తప్పనిసరిగా శనగలు కందులు దానం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2026 జూలై మాసానికి గాను చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ జ్యోతిషాభిమానులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.